హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు మామ్ అండ్ నేచర్ లవర్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో నేనైతే ఇవాళ ఫుల్ వ్లాగ్తో వచ్చేసాను. ఇప్పుడు దాకా నేను లైట్గా అంటే ఒక్కొక్క టాపిక్ వైజ్ నేను వీడియోస్ పెడుతూ వచ్చాను కదా. ప్రజెంట్ నుంచి కొంత ఫుల్ వ్లాగ్ పెట్టాలని అనుకుంటున్నాను. సో నేనైతే స్టార్ట్ చేసేస్తున్నాను. ప్రజెంట్ ఇప్పుడైతే క్లైమేట్ చాలా చల్లగా ఉంటుందండి ఇక్కడ. సో అందుకని నేనైతే అందులోనూ దసరా హాలిడేస్ కాబట్టి సెలవులు ఇచ్చారు. సో అందుకని నేను ప్రశాంతంగా మార్నింగ్ కాఫీ కలుపుకొని ఇక్కడికి వచ్చేసి కూర్చుంటే ఈ సపోటా ప్లాంట్ అనేది చాలా మంచిగా గ్రో అయిందండి. ఇదైతే సీడ్ నుంచి వచ్చి పెరిగిన ప్లాంట్. సో నేనైతే ఏమీ ఇవ్వనండి, జస్ట్ కిచెన్ వేస్ట్ తీసుకొచ్చి ఆ కుండీలో వేసేస్తూ ఉంటాను అంతే. తర్వాత దాంట్లో ఉన్న అదే వేసిన కిచెన్ వేస్ట్ ఎండిపోతూ ఉంటుంది కదా. సో ఎండిపోయిన తర్వాత జస్ట్ పక్కకి మట్టి కొంచెం పక్కకు జరిపేసి మట్టితో కవర్ చేసేస్తారనమాట. సో అలా కవర్ చేసేయటం వల్ల మొక్క అనేది చాలా బాగా గ్రోత్ని చూపిస్తున్నాను. సో అలా మొక్క కుండీలో మొత్తం వేసేసి దాన్ని ఎండిపోయిన తర్వాత కవర్ చేస్తూ ఉంటానన్నమాట. సో తర్వాత లోపలికి వచ్చేసరికి ఇంకా మేము పరుపులు ఎత్తుకోలేదనమాట, మేము పడుకునేది ఇలాగే. సో అందుకని అలాగే చూపిస్తున్నాను. సో వాట్ ఐ థాట్ అంటే ఇలా క్లీన్గా లేనిది ఇలా చెట్టుకేసి అయిపోయే లోపల మళ్ళీ నెక్స్ట్ ఫ్రేమ్లోకి వచ్చేసి క్లీన్ అయిపోయింది చూపిద్దామని ట్రై చేశాను. బట్ నాట్ పాసిబుల్ ఫర్ మీ, ఇట్ టేక్స్ టూ మచ్ ఆఫ్ టైమ్. సో అందుకని నేను యాజ్ పెట్టేస్తున్నానండి. ప్రజెంట్ దసరా హాలిడేస్ కదా. సో అందుకని ఇంట్లో వర్క్ అనేది చాలా స్లో మోషన్లో జరుగుతుంది. టైం ప్రకారం అయితే అస్సలు జరగట్లేదు. సో టిఫిన్ అనేది 9:30 తర్వాత తింటున్నాము, అండ్ లంచ్ వచ్చేసి 2 తర్వాత తింటున్నాము, అండ్ ఈవినింగ్ డిన్నర్ వచ్చేసి చెప్పాల్సిన అవసరం లేదు, 10 దాటుతుంది అనమాట మేము తినేసరికి. సో అలా గడుస్తున్నాయి మా దసరా హాలిడేస్. మీలో ఎంతమంది ఇలా రిలేట్ అవుతారు అనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో నేను దుప్పట్లని కాలుతో అటు ఇటు కదుపుతుంటే చూసినప్పుడు మీరు కొంచెం ఫీల్ అవ్వకండి, ఎందుకంటే నాకు ఎందుకో కొంచెం వంగోని అన్ని పనులు చేయటం కొంచెం కష్టం అవుతుంది. అందుకని నేను కొంచెం కాలుతో అలా జరుపుతూ ఉంటాను. ఇగ్నోర్ ఇఫ్ యూ ఫీల్ సంథింగ్ స్ట్రేంజ్. సో అందుకని ఇప్పుడు ప్రజెంట్ దుప్పట్లన్నీ మడతేసేసి పక్కన పెట్టేశాను. ఇంకా నెక్స్ట్ ఇల్లు క్లీన్ చేసేసుకొని టిఫిన్స్ రెడీ చేయాలన్నమాట. ఆల్రెడీ టైం 9:30 అవర్స్ ఉంది. సో ఆ టైంలో నేను కాఫీ తాగాను అనమాట. జనరల్గా ఈ టైంకి నేను స్కూల్కి వెళ్ళే పని అయితే కనుక 9 కల్లా నాకు అన్నీ క్లోజ్ అయిపోతుంది. టిఫిన్ చేయడం అయిపోతుంది, స్కూల్కి వెళ్ళటం స్టార్ట్ అయిపోతుంది, అండ్ క్లాసెస్ కూడా స్టార్ట్ అయిపోతాయి అన్నమాట ఆ టయానికి. సో ప్రజెంట్ హాలిడేస్ కాబట్టి చాలా స్లోగా టైం టేబుల్ అనేది స్లోగా గడుస్తుంది. లెగవటం కూడా లేట్గా, అంటే 8కి 8:30కి మ్యాక్సిమం 9 కల్లా లేస్తున్నాము. సో అప్పుడు దాకా నిద్రపోవటం అంటే స్కూల్ ఉన్నప్పుడు కష్టం కదా. సో అందుకని హాలిడేస్లో నేను నా నిద్ర అనేది ఆకలిని తీర్చుకుంటున్నాననే చెప్పొచ్చు. సో ప్రజెంట్ నేను మీకు ఇంకొక ప్రోడక్ట్ ఒకటి చూపిస్తున్నాను, చూడండి. ఆల్రెడీ ఇండివిజువల్గా ఈ ప్రోడక్ట్ అనేది పోస్ట్ చేశాను. అది నన్ అదర్ దాన్ స్టిచ్చింగ్ మిషన్ అనమాట, ఎలక్ట్రిక్ సీవింగ్ మిషన్. సో చిన్న చిన్నవి ఉంటాయి కదా ఇంట్లో, సో అవన్నీ స్టిచ్ చేసుకోవడానికని తెప్పించుకున్నాను. ఇది చాలా చాలా బాగా యూజ్ అవుతుందనే చెప్పొచ్చు. నాకైతే ఇంట్లో స్కూల్కి వెళ్ళే టైంలో మనకి ఏదైనా అర్జెంటుగా ఏదైనా స్టిచెస్ ఊడిపోయి ఉంటాయి, అవి మనము కుట్టుకోకుండా బయట స్టిచ్ చేయించాలంటే చాలా కష్టం కదా. సో అలాంటివి నేను ఈ స్టిచ్చింగ్ మిషన్తో స్టిచ్ చేస్తున్నాను అనమాట. ఒకరోజు ఆగస్ట్ 15th టైంలో వైట్ శారీ కట్టుకొని రమ్మని చెప్పారు. ఒక చిన్న ఇన్సిడెంట్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఏంటంటే వైట్ శారీ కట్టుకొని రమ్మన్నారు. నాకైతే శారీస్ కట్టే అలవాటే లేదు కాబట్టి నాకు వైట్ లోపల శారీ లోపల వేసుకునే లంగా అనేది లేదనమాట. సో అందుకని ఆ ఈవినింగ్ వెళ్ళేసి వైట్ లంగా తీసుకొచ్చాను. బట్ అది చాలా పొడుగు అయిపోయిందనమాట. సో ఆ పొడుగుని ఆ టైంలో తగ్గించి కుట్టేసి ఇవ్వడానికి నాకు ఎలాంటి ఫెసిలిటీ లేదు. బట్ ఆ టైంకే నాకు ఈ స్టిచ్చింగ్ మిషన్ ఇంట్లో ఉండటం వల్ల స్టిచ్ చేసుకొని నెక్స్ట్ ఆగస్ట్ 15th స్కూల్కి వెళ్ళిపోయాను అనమాట. అలా ఈ స్టిచ్చింగ్ మిషన్ నాకు చాలా చాలా యూజ్ అవుతుంది. సో మీరు కూడా ఏదన్నా అవసరమైనప్పుడు ఇలాంటివి పనికొస్తాయి, కొంటా ఉండండి. సో అట్ ద సేమ్ టైం నేను గోల్డ్ కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒక చిన్న గోల్డ్ ఐటమ్ అయితే పర్చేస్ చేశాను రీసెంట్గా, అది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇట్ ఈస్ నన్ అదర్ దాన్ దిస్ లాకెట్ అనమాట. ఇట్స్ ఆల్సో కాల్డ్ పెండెంట్. ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇది కూడా నేను ఇండివిజువల్గా పోస్ట్ చేశాను. దీని యొక్క కాస్ట్ కానివ్వండి, దీని యొక్క
నేను కొనేటప్పుడు గోల్డ్ రేట్ ఎంతుంది ఆ టైప్‌లో ఇన్ఫర్మేటివ్‌గా పెట్టాను. సో, నచ్చితే కావాలంటే ఒకసారి విజిట్ చేయండి ఆ వీడియోని గూడా. ఈ వీడియోని ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్.